అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక డాక్టర్ సుబ్బారావు గారు. డాక్టర్ గారితో మాట్లాడతాం. డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఈ జనరేషన్ లో చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కాన్స్టిపేషన్. అంటే గ్యాస్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి, అంటే మేబీ లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు. ఇష్టం ఉన్న తినేస్తున్నారు, టైం పాడు ఉండదు, పడుకునే టైం మారిపోయింది, తినే టైం మారిపోయింది. అంటే పర్టికులర్ గా ఒక డిసిప్లిన్ లేదనమాట. దాని వల్లనే ఎక్కువ మంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అని తెలుసు. బట్ ఆ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ తోని ఫేస్ చేస్తున్న వాళ్ళు ఏం చేయాలి, అసలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? 100కి 100 మంది అనుభవిస్తున్నటువంటి సమస్య ఇది. ఇవాళ మీరు అన్నట్టుగా దైనందిన జీవితంలో 100% మారిపోయిందండి. పడుకునే టైం మారిపోయింది, నిద్ర లేసే టైం మారిపోయింది, తినే ఆహారం మారిపోయింది, ఆహారపు అలవాట్లు మారిపోయినాయి, ఆహారపు టైం మారిపోయింది. ఇలా అన్నీ మారిపోవటంతో మన శరీరం కూడా ఒక యంత్రమేనమ్మా. యంత్రంలో ఎంత పని చేస్తుందో అంతే ఇవ్వాలి, కానీ ఎక్కువ తక్కువ ఇచ్చినా కూడా దాని యొక్క ఫలితం ఉండదట్టుగానే మన శరీరంలో ఈ మార్పులనే జరుగుతున్నాయి. అసలు గ్యాస్ అంటే ఒక జబ్బు కాదండి, కానీ వాళ్ళ కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. మన శరీరంలో వాత, పిత్త, కఫ అనే 3 వాయువులు తిరుగుతూ ఉంటాయి. అన్నాన్ని అరగించే క్రమంలో ఒక వ్యక్తి రోజు ఒక టైంకి ఒక 4 ఇడ్లీ తింటున్నాడు అనుకుందాం. 8 గంటలకి 4 ఇడ్లీ తినే వ్యక్తికి 8:30 కల్లా ఆ అన్నాన్ని లేదా ఆ 4 ఇడ్లీని అరగటానికి కావాల్సినటువంటి ఎంజైమ్స్ని మన శరీరం రిలీజ్ చేస్తుంది. ఎప్పుడైతే 4 ఇడ్లీ మనం 8ంటికి తినాల్సింది 10ంటికి తిన్నాం అనుకోండి, ఆటోమేటికల్లీ అలవాటుని మీరు తప్పియటం వలన, కానీ మన శరీరం ఏం చేస్తుందంటే జ్యూసెస్ని ఆల్రెడీ రిలీజ్ చేసేసి ఉంటాయి. జ్యూసెస్ కింద ఉంటుంది, ఆహారం పైన ఉంటుంది. మీకు ఆ రోజు అన్నం అరగదు, మళ్ళా మధ్యాహ్నం దాకా కడుపు నిండుగానే ఉంటుంది. లేదు, ఒక్కొక్కసారి మీరు తీసుకునే ఆహారం కన్నా ఎక్కువ తీసుకున్నారు, రోజు తీసుకున్న ఆహారం కన్నా ఎక్కువ తీసుకున్నా కూడా అరగాల్సినంత అరిగిపోతుంది, ఎక్కువ ఆహారం మళ్ళీ నిలబడిపోతుంది. అక్కడ పులిచిపోయి అది గ్యాస్ తయారవుతుంది. అలా కాకుండా తక్కువ ఆహారం తీసుకున్నారు, ఆ రోజు అన్నం తీసుకోలేదు, కానీ గ్యాస్ అయితే వచ్చేసి ఉంటుంది. అది యాసిడ్స్ని ఉత్పత్తి చేసిన గ్యాస్ పైకి తన్నుకుంటూ వచ్చేస్తుంటుంది. అది ఒక్కొక్కసారి కడుపులో గుండెల్లో కూడా నొప్పిగా పరిగణిస్తూ ఉంటుంది అనమాట. ఇదే గ్యాస్. ఇక కాన్స్టిపేషన్ అంటే ఏంటంటే, మనం తీసుకున్న ఆహారంతో పాటు జీర్ణక్రియ జరగటానికి కొంత నీరు కావాలమ్మా. మనం అన్నం తిన్న తర్వాత ఆ నీరు చాలా తక్కువ తాగుతున్నాం. తీసుకున్న అన్నం అన్నవాహికకి వెళ్తుంది, అన్నవాహికలో పచనం అవుతుంది, ఆ తర్వాత చిన్న ప్రేగులకు వెళ్తుంది. అక్కడ కొంత జీర్ణక్రియ జరిగి దాంట్లో ఉన్నటువంటి విటమిన్స్, మినరల్స్ని మనం గ్రహించేసుకుంటుంది. మళ్ళా కొంత ప్రయాణించి పెద్ద ప్రేగులకు వెళ్ళిపోతుంది. అక్కడ పూర్తిగా దాంట్లో ఉన్నటువంటి మినరల్స్, విటమిన్స్, ఆహారం, ఖనిజాలన్నీ కూడా మన ప్రేగులు లాగేసుకుంటుంది. మొత్తం పిప్పి మాత్రమే వెళ్తుంది. ఈ పిప్పి ఎలా ఉంటుందంటే ఒక జారుడు గుణం కలిగినటువంటి అట్లు పిండిలాగా ఉంటుందమ్మా. అది మూత్రాశయంలోకి వెళ్ళిపోతుంది, లేకపోతే మలాశయంలోకి వెళ్ళిపోతుంది. అక్కడ అది కొద్ది కొద్దిగా వస్తుందమ్మా, ఒకేసారి రాదు. అది కొద్ది కొద్దిగా వస్తూ ఉంటుంది. అది నిండిపోయిన తర్వాత మనం మలాన్ని విసర్జనకి వెళ్తాం అనమాట. ఎప్పుడైతే మీరు ఆహారపు అలవాట్లు వేడి వస్తువులు, అంటే వేడి చేసే వస్తువులు, బాగా నూనె పోసి ఫ్రై చేసిన, డీప్ ఫ్రై చేసినట్టు ఆహారాలు, ఈ వేడి చేసే బిర్యానీలు, పచ్చళ్ళు ఇలాంటివి తిన్నప్పుడు లోపల వేడి ఎక్కువ పుట్టినప్పుడు మనం తీసుకోవాల్సిన నీటి కన్నా ఎక్కువ తీసుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇంకొక ముద్ద ఎక్కువ తింటున్నాము. నీరు తాగాల్సిన ప్లేస్లో కూడా రుచి మరిగి ఇంకొక ముద్ద ఎక్కువ తింటున్నాము. ఇలా ఎక్కువ ఆహారం తీయటం వల్ల నీళ్లు తగ్గిపోయినప్పుడు జీర్ణక్రియలకి కావాల్సిన నీరు మన శరీరానికి దొరకదు. కానీ మన శరీరం ఒక మంచి మిషనరీ. అదేం చేస్తుంటే మూత్రాశయంలోనూ
మలాశయంలో ఉన్నటువంటి నీటిని రీఫిల్ చేసుకుంటుంది. రీఫిల్ చేసుకుని మన శరీరానికి వాడుకుంటుంది. మలంలో ఉన్నటువంటి నీటిని రీఫిల్ చేస్తే నీరు తగ్గిపోయింది. అప్పుడు మలం ఏమవుతుంది? ఆటోమేటికల్లీ గట్టిపడిపోతుంది. గట్టిపడిపోయిన మలం తొందరగా బయటకు రాదు. దాంతో కాన్స్టిపేషన్ తయారవుతుంది. అర్థమైందమ్మా? ఈ కాన్స్టిపేషన్ తయారు కాకుండా ఉండటానికి మన ఆయుర్వేదంలో ఏంటంటే పొద్దున్నే నిద్ర లెగవాలి. సూర్యోదయం కన్నా ముందు లెగిస్తే వాతం ఉండదమ్మా. సూర్యోదయం కన్నా ఎవరైతే తర్వాత లెగుస్తున్నారో వాళ్ళకు వాతం ఉంటుంది, కాన్స్టిపేషన్ ఉంటుంది, మలం త్వరగా రాదు. అందుకనే ఆయుర్వేదంలో పొద్దున్నే లెగవంగానే గోరువెచ్చటి నీళ్లు కాసిన తాగితే అవి మళ్ళా మలాశయంకి వెళ్ళి మలాన్ని పలచన చేసి రిలీజ్ చేస్తుంది. కాబట్టి పొద్దున్నే నీళ్లు తాగమని చెప్తున్నారు. ఇంత మంచి ఆయుర్వేదం గురించి తెలుసుకున్న మన మహర్షులు మనకి ఈ గ్యాస్ ప్రాబ్లం రాకుండా, కాన్స్టిపేషన్ రాకుండా ఉండటానికి మంచి మంచి యోగాలు చెప్పారమ్మా. వాటిలో మొట్టమొదటి యోగం పొద్దున్నే గోరువెచ్చటి నీళ్లు తాగటం. దానివల్ల క్లియర్ అయిపోతుంది సార్ రోజు. ఎక్కువ శాతం క్లియర్ అవుతుంది. చాలా సింపుల్ రెమెడీ చెప్పారు మీరు. సో ఇది కానీ సింపుల్ అయినా కూడా ఫలితం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా మంచి విషయం.